ఫిబ్రవరి 7 నుంచి మార్చి 16 వరకు మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వచ్చే నెల ఫిబ్రవరి 7వ తేదీ నుండి మార్చి 16వ తేదీ వరకు మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని, అందులో భాగంగా ఫిబ్రవరి 12వ తేదీ రోజు స్వామివారి రథోత్సవం ఉంటుందని, ఈ రథోత్సవానికి వేలాది మంది భక్తులు తరలి రానున్న నేపథ్యంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటి నుండే ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని, మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ప్రతిరోజు వేలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, పోలీస్ బందోబస్తుతో పాటు ప్రత్యేకంగా వివిధ డిపోల నుండి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ విషయంపై సంబంధిత అధికారులతో చర్చించడం జరిగిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం మీటింగ్ హాల్లో మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఎమ్మెల్యే, ఎస్పీ, అదనపు కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారులతో పాటు దేవాలయ కమిటీ చైర్మన్ సభ్యులు కలిసి ఆవిష్కరించారు. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు. స్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి మాసంలో 7వ తారీఖు నుంచి 16వ తారీఖు మార్చి వరకు జరగబోతూ ఉన్నాయి. ప్రతి ఏటలాగే ఈ సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు జరపాలని చెప్పి ఆలయ కమిటీ చైర్మన్ గారు, ఆలయ బోర్డు సభ్యులు, అలాగే జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లను సమీక్షించడం జరిగింది. ఈరోజు లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్పీ గారి సమక్షంలో జాతరకు సంబంధించిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధికారులకు ఇవ్వాల్సినటువంటి సూచనలు అవన్నీ కూడా చర్చించడం జరిగింది. కొన్ని వేల మంది ప్రతిరోజు మన్యంకొండ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం వస్తారు. వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం అనేది చాలా శ్రద్ధతో కానీ చేస్తే తప్ప భక్తులకు సౌకర్యాలు కల్పించలేం. పోయినసారి కురుమూర్తి జాతర సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి కురుమూర్తి స్వామిని దర్శనం చేసుకున్నారు. ఈసారి కూడా మన్యంకొండ జాతరకు కూడా రావాలన్న సంకల్పం వారికి ఉన్నట్టు ఆ రోజు తెలియజేసిండ్రు. కాబట్టి అవకాశం ఉంటే ముఖ్యమంత్రి గారు కూడా రావచ్చు. కాబట్టి అధికార యంత్రాంగం అందరూ కూడా అప్రమత్తతో ఉండి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి మీటింగ్లో డిస్కషన్ జరిగింది. అలాగే దేవస్థానం డెవలప్మెంట్ కోసం కూడా ముఖ్యమంత్రి గారికి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఒక స్పెషల్ టీంని పంపించి చైర్మన్ గారితో కూర్చోబెట్టి మొత్తం డీటెయిల్డ్ ప్లాన్ కూడా తీసుకొని పోయిండు. రాబోయే రోజుల్లో 3-4 సంవత్సరాల్లో మన్యంకొండ దేవస్థానాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలని చెప్పి జిల్లా ఎమ్మెల్యేలకు, జిల్లా మంత్రులకు, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది. పోయినసారి ఏవైతే లోటుపాట్లు జరిగినాయో, పొరపాట్లు జరిగినాయో, భక్తులకు ఏమైనా అసౌకర్యం కలిగితే అవన్నీ కూడా ఈసారి ఆ లోటుపాట్లను సరిచూసుకోవాలని చెప్పి అధికారులకు సూచించడం జరిగింది. రవాణా వ్యవస్థలో, అలాగే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా చేసుకోవాలని చెప్పినాం. భక్తులకు టాయిలెట్ సౌకర్యాలు, స్నానం చేయడానికి కావాల్సిన సౌకర్యాలు, షవర్సు, డ్రింకింగ్ వాటర్ సప్లై
తర్వాత ఉండడానికి ఎవరన్నా నైట్ టైం ఉంటే వాళ్ళకు ప్రాపర్ షెడ్స్, వాటి మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా జాతర ఏర్పాట్లలో భాగమే. కాబట్టి ఈసారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చక్కగా చేస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అది మాట్లాడినాము, ఆర్టీసీ వాళ్ళతో కూడా మాట్లాడినాము. ఆర్టీసీ వాళ్ళే బస్సుల సంఖ్య పెంచమని చెప్పినాము. వాళ్ళు కూడా మిగతా డిపోల నుంచి కూడా బస్సులను సేకరించి ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి మన్యంకొండ వరకు, మరి మన్యంకొండ నుంచి కొండపైకి వెళ్ళేవి అక్కడ మినీ బస్సులు, ఇక్కడ నార్మల్ బస్సులు, వీటి సంఖ్య కూడా పెంచాలని చెప్పి ఈరోజు ఈ మీటింగ్లో అనుకున్నాం. మరి రీజనల్ మేనేజరు, పైన ఉన్న చైర్మన్ గారు, ఆర్టీసీ చైర్మన్ గారితో కూడా మాట్లాడి తగు సంఖ్యలో బస్సులను ఈసారి ఏర్పాటు చేస్తాం. పార్కింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది సార్ ఇక్కడ. మన్యంకొండ లాస్ట్ టైం కూడా అట్లే. కొద్దిగా స్పేస్ కన్స్టెంట్ ఉంది కదా. ఉన్న దాంట్లో పోలీస్ సిబ్బంది, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆర్టీఓ వాళ్ళు కానీ ఎట్లా కోఆర్డినేట్ చేయాలో చేస్తారు. వీలైతే ఇప్పుడు రైతులు పంట గిట్ల అక్కడ లేకుంటే రైతుల పొలాలు కూడా తీసుకొని టెంపరీగా వాడుకునే ఏర్పాట్లు చేస్తాం. మున్సిపల్ శాఖ కూడా, మహబూబ్నగర్ మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు కూడా అక్కడికి పోయి జాతర ఏర్పాట్లలో వాళ్ళు కూడా పాల్పంచుకుంటారు. నమస్తే.